ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని బట్టి చల్లగా ఉంది కదా వాతావరణం అంతా కూడా. మరి అందుకనే చక్కగా లేట్‌గా వచ్చాం కదా. ప్రతి ఆదివారము 10 గంటలకల్లా పాటలయిపోతాయి. 10 గంటలకే అచ్యుతరావు గారు స్టార్ట్ చేస్తారనమాట. ఆ మెసేజ్‌ని ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇది ఈ రోజుని కేటాయించుకోండి. అలాగే మనకి సమస్యలు ఉన్నాయా లేవా అండి? ఏమేమిటి మనకి సమస్య అని అనిపించిద్ది? మన కుటుంబాల్లోనూ అలాగే సమాజ పరంగా కూడా. సమస్యలు అని వేటిని అంటాము? వేటిని సమస్యగా తీసుకుంటాము? అందరూ మాట్లాడితే ఈరోజు మీకున్న సమస్యలన్నిటిని కూడా నలుసులాగా దేవుడు చేసి మీ గృహాలకు పంపిస్తాడు. మీకున్న సమస్యలన్నీ అసలు సమస్యే కాదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. అందుకని మనం సమస్యలుగా వేటిని అనుకుంటున్నాం. అలాగే సమాజం కూడా కొన్నిటిని అనుకుంటుంది కదా మనలాగనే. దేశం అంటే మట్టి కాదు మనుషులు కదా, మనుషులమైన మనము ఎలాగా సమస్యల్ని ఏటిని సమస్యలుగా అనుకొని బాధపడుతూ ఉంటాం. ఏటేటిని అమ్మా? ఆరోగ్యం బాగోపోతే సమస్య. తోడబుట్టిన వారు రిలేషన్స్లో అంటే బంధువులు ఎవరైనా సరే మాట్లాడకపోతే సమస్య, బాధ, సమస్య. ఇంకా ఇంకా పిల్లలకి వివాహాలు అవ్వకపోతే సమస్య, పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఎవరు ఫోను పిల్లలకి వివాహాలు కాకపోతే సమస్య. ఇంకేంటి? వివాహాలై పిల్లలు పుట్టకపోతే సమస్య. ఇంకా ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, పిల్లల సమస్య, గృహాలు లేకపోయినా సమస్య, ఏదైనా వస్తు వాహనాలు లేకపోయినా సమస్య, ఇంకా మాట్లాడపోయినా సమస్య, ఆ వివాహాల ఈ భార్యాభర్తల మధ్యన తేడా వచ్చిన సమస్యే. మరలా తల్లిదండ్రులు పిల్లల యొక్క రిలేషన్లో సమస్యే. వాళ్ళు బాగా చూడకపోతే సమస్య, మాట వినకపోతే సమస్య. అలాగే ఇంకా ఇలా ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా మనము ఎక్కువగా ప్రాధాన్యతగా పెట్టుకుంటామా, దేవుణ్ణి ప్రాధాన్యంగా పెట్టుకుంటామా? అసలు దేవుడి దగ్గరికి వచ్చేదే మేము ఆ సమస్యల కోసం అయితే ఇంకా సమస్యల ప్రాధాన్యమా దేవుడి ప్రాధాన్యం అంటారేంటండి అన్నట్టుగా ఉన్నాయి కదా మీ ఫేసులు. అవునా? మామూలుగా మన కుటుంబంలో ఉన్న బాధని మెయిన్గా పెట్టుకుంటామా, దేవుణ్ణి? ఇప్పుడే కదా దావీదు గారి గురించి విన్నాము. ఏమంటున్నారు? ఉదయం లెగవగానే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మన ప్రార్థనలు వేరు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా యెహోవాని అంటే తనలో ఉన్న తన యొక్క ఆత్మని ఉదయాన్నే సిద్ధం చేస్తున్నాడు అనమాట. ఇందులో మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమన్నా మంచి వైపుకు నడిపించిద్ది, ఒకటేమన్నా చెడు వైపుకు నడిపించే, అంటే మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట దాన్ని. అందులో ఈ యొక్క ఉదయాన్నే లెగవగానే తన ఆత్మని సిద్ధం చేసుకుంటున్నాడు దేవుని సన్నిధానంలో. అంతేకాని లెగవగానే ఈరోజు నేను మా పిల్లలకి ఏం వండాలి, ఈరోజు నేను ఏమి చేయాలి, ఈ రోజంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, అమ్మో చాలా ఖాళీ లేదు, అలా ఆలోచిస్తున్నాడా? లోపల తన అంతరంగాన్ని, తన యొక్క ప్రాణాన్ని దేవుణ్ణి సన్నుతించటానికి అలాగే అంటూ మళ్ళీ ఒక కృతజ్ఞతాభావంగా ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములన్నిటిని కూడా నా మరవకుము అని తన ప్రాణానికి చెప్తున్నాడు అనమాట. ఏం ఉపకారాలు చేశాడండి ఆయన? ఆ రోజు మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నామంటే మనల్ని ప్రాణాలతో ఉంచినప్పుడు ఆ ప్రాణం ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఈరోజు సమాజం ఏమైపోయిందంటే అండి, మనలందరినీ అపవాది
ఎక్కడ కూర్చోబెట్టిందో తెలుసండి? దేనిలో మనసు పెట్టిందో తెలుసండి? సాక్షాత్ యేసుక్రీస్తు వారిని ఆయన బాప్తిసం తీసుకొని 40 రోజులు ఉపవాస దినాలు ముగించుకున్న వెంటనే ఎవరు వచ్చారండి ఆయన దగ్గరికి? ఏమంది? ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ, లోక రాజ్యాన్ని చూపించి ఏమంటుంది? నీవు నాకు మొక్కితే నేను నీకు. అంటే ఈ లోకము అంతా కూడా ఏనాడు ఏ రోజే అపవాది ఆధీనంలో ఉందండి? ఎప్పుడుంది? యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే ఎవరి ఆధీనంలో ఉంది? లోకం అంతా అపవాది ఆధీనంలో ఉంది. కాబట్టి అపవాది మనల్ని ఏం చేసిందంటే, మన కుటుంబాల్లో ఉన్న వాటిని అన్నిటినీ సమస్యలు ఇవి మీరు ఛేదించుకోవాలి, వీటి కోసమే మీరు ప్రాకులాడాలి, దేవుడి సన్నిధికి వెళ్ళినా వీటి కోసమే అడగాలి అని మన సమస్యలన్నిటిని మన ముందు పెట్టి అలవాటు చేసి అసలైన సమస్యను మనకు తెలియకుండా చేసిందండి. ఏది పెద్ద సమస్య, మనవన్నీ ఏ మోతాదులో ఉన్నవో, అసలు మనకి ఏది పట్టిందో, ఏది పెద్ద సమస్యగా మన యందు ఉందో ఆ పెద్ద సమస్య తెలియకోకుండా మనల్ని ఏం చేసిందంటే, మన కుటుంబాల్లో ఉన్న నలుసుల్లాంటి సమస్యల మీద మన దృష్టిని ఉంచటం వలన ఆ పెద్ద సమస్య అనేది మనం గ్రహించలేకుండా పోయామండి. అందుకని యేసుక్రీస్తు వారి కాలంలో ఒక మాట అంటారు. 6వ అధ్యాయము మత్తయి సువార్త 25 నుంచి నేను చదువుతున్నాను. మనకి ఎప్పుడు తెలిసిన మాటే, మనం ఎన్నో మార్లు చదువుకుంటాము. అయితే ఈరోజు మనకి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని చాలా గొప్ప మర్మాన్ని తెలియచేసినప్పటికీ కూడా అపవాది మనల్ని ఏం చేసిందండి? అది చదువుకుంటూ వెళ్ళిపోతూ పేజీలు తిప్పటమే నేర్చుకున్నామే కానీ, యేసుక్రీస్తు వారు మీతో నేను చెప్పునదేమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి ఎక్కడ నివాసం చేద్దామా అని వీటిని గురించి మీరు ఆలోచించవద్దు అని తెలియచేశాడండి. కానీ మనం అందరం వేటి గురించి ఆలోచిస్తున్నామండి? వీటి గురించేనా? ఏమి తిందామా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. ఇప్పుడు తిండికి ఏమైనా లోటు ఉంటుందా? బయట ప్రపంచంలో పేదవాడికి కూడా దాన ధర్మాలు చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే దాన ధర్మాల వలన పుణ్యాన్ని సంపాదించుకోవచ్చని ఎంతమంది ఆహారం వండి పంచుతున్నారు, మనం అందరం చూస్తున్నాం అన్నమాట. అట్లా ఆహారానికి ఏమైనా కొదవ ఉందా? లేదు కదా. మరి ఏదన్నా సమస్య అది కాదు కదా. కానీ ఇక్కడ అందుకని ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. వాటికి 1 ఎకరం పొలం ఉందా? ఒక ఇల్లు ఉందా? ఏమి లేదు కదా. కానీ ఎంత జ్ఞానయుక్తంగా రాశారు అంటే, రాసి సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు అంటే, మనల్ని ఆలోచించమనా ఆలోచించవద్దనా? మరి వాటికన్నా, ఆకాశ పక్షుల కన్నా మీరు బహుశ్రేష్ఠులు కదా, ఎందుకు మీరు ఆలోచించటం వలన మీ ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలుగుతున్నారా అని ప్రశ్నించినప్పుడు, మరి మనం ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నామండి? ఆయన పెద్ద సమస్య గురించే మనకు చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. అసలు మనకు ఒక పెద్ద సమస్య ఉంది, దాన్ని గురించి ఆలోచించండి అని మనకి ఆయన చెప్పాలి, బోధించాలని రాసి ఉంచినప్పుడు మన మైండ్ అంతా దేని దగ్గరికి వెళ్ళిపోతుందండి? దేవుని సన్నిధికి, గుడులకి వెళ్ళినా, దేవుని చర్చిలకు వెళ్ళినా, దేనికి వెళ్ళినా దేనికోసం వెళ్తున్నామండి?
ఆ పెద్ద సమస్యను తీర్చుకోవడానికి వెళ్తున్నామా, ఈ చిన్న సమస్యల కోసం వెళ్తున్నామా అండి? మరి ఎందుకని ఆలోచించటం లేదు? అంటే ఆహారము, వస్త్రాలు వీటన్నిటి ఏం ధరించుకోవాలో, ఏం తినాలో, ఏం త్రాగాలో ఇది సమస్య కాదు అని తెలియజేశాడు. అంటే ఇది సమస్య కాదు అన్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఓకే. మీ ప్రాణం మళ్ళా ఇంకేంటి, మనకందరికి భయం దేనికి? అసలు ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏదన్నా ఆకలి బాధ వచ్చిందనుకోండి, లేకపోతే ఇంకొక సమస్య ఏదైనా సరే మనకి లింక్ ఏముంటది? అమ్మో నేను చచ్చిపోతానేమో, అమ్మో మేము పోతామేమో, మా కుటుంబంలో ఏదైనా తేడా వచ్చింది, ఆ భయం ఉంటది కదా. దాని గురించి ఏమంటున్నారో యేసుక్రీస్తు వారే చెప్తున్నారనమాట. లూకాసు వార్త 23వ అధ్యాయం తీయండి. 23వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వడి. అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నారు, ఆయన చనిపోతున్నాడు అని యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారంటే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారంట. యేసుక్రీస్తు వారి జవాబు ఏంటండి? ఆయన చనిపోతున్నాడు కదా, సిలువ మరణానికి వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతాడు. ఆయన తిరిగి లేస్తాడా లేదా అనేది తర్వాతది. కానీ ఆయన చనిపోతున్నాడు కాబట్టి, అయ్యో ఆయన కోల్పోతున్నాం కదా, చనిపోతున్నాడు కదా అని యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారు? రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు అనమాట. అంటే అప్పుడు యెరూషలేము కుమార్తెలారా, చావు సమస్య కాదు, నేను చనిపోతున్నాను, నేను తర్వాత తిరిగి లేస్తాను. మీరు చనిపోతే, అలాగే మీ పిల్లలు చనిపోతే మరి తిరిగి లేస్తారా? దానికోసం ఏడవండి. మీరు చచ్చిపోతారని, నేను చచ్చిపోతున్నానని మీరు ఏడ్చి మీ ప్రాణం మీద కూడా అంత తీపిని పెట్టుకుంటే దాని గురించి కాదు మీరు ఏడ్చేది, దాని గురించి మీరు ఏడవకండి. ప్రాణం పోవటం పెద్ద విశేషమేం కాదు, ప్రాణము అంతేమి కాదు, నేను తిరిగి లేస్తాను. అలాగే నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లెగుస్తారు. కాబట్టి మరి నా గురించి వేడిస్తున్నారు కదా మీరు యెరూషలేము కుమార్తెలారా, ముందు మీరు చనిపోతే తిరిగి లేస్తారా లెగవరా, దాని గురించి ఏడవండి. మీ తర్వాత ఎవరు? మన పిల్లలు. వాళ్ళు కూడా చనిపోతే మనం వెళ్తాం అనుకోండి దేవుని సన్నిధికి, మన దగ్గరికి వస్తారా రారా, మనం వెళ్ళిన చోటికి వస్తారా రారా అని వారి గురించి అడవమంటున్నాడు. ఇప్పుడు చావు గురించి కూడా అర్థమైందా? అందుకనే కొంతమంది భక్తులు చావుని ఎలా తీసుకున్నారో చూద్దాం. అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీ ప్రాణముల గురించి, ఏటి గురించి మీరు ఆలోచించవద్దు అన్న దానికి మనము ఆహార విషయాల్లోనూ, వస్త్రాల విషయాల్లోనూ, నివాస విషయాల్లోనూ వీటన్నిటినీ మీరు ఆలోచించవద్దు, పిచ్చుకల కన్నా మీరు బహుశ్రేష్ఠులు కదా అని అక్కడ చెప్పి, ఇక్కడ ప్రాణము గురించి కూడా మీరు బాధపడవద్దు, మీరు పోతారని దిగులు పడవద్దు, ఏడవద్దు. మీరు పోయాక తిరిగి లెగుస్తారా లేదా అన్న దాని గురించి నాకైతే ఆ నిరీక్షణ ఉంది అని యేసుక్రీస్తు వారు నా గురించి అసలు ఏడవద్దమ్మా అని తెలియచేశారు స్పష్టంగా. మీరు తిరిగి లెగుస్తారా లేదా అని తెలియజేశారు. ఎందుకు చావుని ఎలా చెప్పారు అంటే, ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. చాలా మంది భక్తులు ఉన్నారు. స్టెఫను అలాగే ఉన్నాడు, అలాగే దానియేలు వాళ్ళు ఆ దానియేలు గ్రంథంలో వారి యొక్క పరిస్థితి అలాగే ఉంది. చూద్దాం వారు ఏం చేశారో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ ఏం చేశారంటే, బబులోను దేశంలో వారు ఒక ప్రతిమని చేసి రాజుగారు ఆ ప్రతిమకి పూజించమని వారికి చెప్పారనమాట. చెప్పినప్పుడు ఇక్కడ చూద్దాం 14వ వచనం నుంచి 3. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లని, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకి నమస్కరించట లేదనియు నాకు వినబడినది. అది నిజమా?
బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, వివంచకను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరంట. అన్నప్పుడు రాజుతో వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట చూడండి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. నెబుకద్నెజరు అని ఎలా సంబోధిస్తున్నారో చూడండి. ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని నీకు చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇక్కడ చెప్తున్న మాట అండి మనకి కావలసిన మాట. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని చెప్పారంట. అంటే ఇక్కడ చూడండి, ప్రాణాలను ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రాణాలని ఎలా లెక్కలో వేసుకున్నారా? అసలు ఆల్రెడీ మమ్మల్ని రక్షించే సమర్థుడు, మేము సేవించే దేవుడు. ఒక్కవేళ మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా మీరు చెప్పిన ఆజ్ఞను మేము పాటించము, మా దేవుని యొక్క ఏ కట్టడలు ఉన్నాయో దానినే మేము అనుసరిస్తాం, మా ప్రాణాలు పోయినా సరే అని మరి ఆ ముగ్గురు కూడా తెలియచేసినప్పుడు మనము ఎన్ని మార్లు ఇలాంటి అంటే అక్కడ సందర్భం అది అన్నమాట. మరి మనకి ఎన్ని మార్లు ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణే ముందు పెట్టుకున్నామా, మన ప్రాణాన్ని ముందు పెట్టుకున్నామా అండి? ఇప్పుడు ఈరోజు ఆదివారం, దేనికి ప్రాధాన్యత ఇచ్చారండి? ఉదయం లెగంగానే వారానికి ఒక్కసారి కదా దేవుని సన్నిధికి వచ్చేది. మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చారండి? పొద్దున్నే లేచి వెంటనే టయానికి వచ్చారా? మరి దేనికి ఇచ్చారు ప్రాధాన్యత? వారం అంతా వస్తున్నారా దేవుని సన్నిధికి? వారానికి ఒక్కసారా? మరి వారానికి ఒక్కసారి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తున్నారండి? ఎప్పుడు వస్తున్నాము అంటే దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామండి? ఒక్కసారి ఆలోచించండి. ఏది సమస్య నేను తర్వాత చెప్తానమాట. ఇక్కడ ప్రాణం పోయినా సరే మేము మాత్రము దేవుని యొక్క మాటను ధిక్కరించము, నీ ఆజ్ఞను మేము పాటించము అని తెలియచేశారు. ఎందుకు? వీరికి ఆ పెద్ద సమస్య తెలుసు. ఎవరికి? వీళ్ళు ముగ్గురికి కూడా ఏ పెద్దది సమస్య ఒకటి ఉందో ఆ పెద్ద సమస్య తెలుసు. కానీ ఈ సమస్యలు, నలుసు లాంటి సమస్యలు అసలు సమస్యలే కాదని అనుకున్నారనమాట. అంటే అసలు ప్రాణాన్నే పణంగా పెడతామంటే ఇక సమస్యనేక, సమస్య లేదు కదా. మనం అందరము దేనికోసం? చిన్న చిన్న వాటి కోసమే కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని సైతము కూడా పణంగా పెట్టబోతున్నారు. ఎందుకు? ఆ పెద్ద సమస్య ఒకటి ఉంది. ఆ పెద్ద సమస్యను తప్పించుకోవటానికి భూలోకంలో మాత్రమే కుదిరిద్ది. కాబట్టి మేము ఇది మాకు సమస్యే కాదు, మమ్మల్ని అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా మాకు సమస్యే కాదు అని దానియేలు యొక్క గ్రంథంలో మనం ఈ ముగ్గురు యొక్క మాటలు వింటున్నాం అన్నమాట. మరి ఇందాక నా గురించి ఏడవద్దు, మీ పిల్లల గురించి మీ గురించి ఏడవమన్నా యేసుక్రీస్తు వారు కూడా భూలోకంలో ఉండగా ఆ పెద్ద సమస్యను ఎలాగా సాల్వ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నారో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏం మరణం అండి?
మరణము నుండి రక్షింపగలిగిన వానికి శరీరధారిగా ఉన్నప్పుడేనా యెరూషలేము కుమార్తెలతో చెప్తున్నాడు. ఏం మరణం అది? శరీర మరణం. మరి ఆ మరణం ఏం తప్పించమని చెప్పట్లేదు, కానీ ఇక్కడ చెప్తున్నాడు మరణం అంటే ఏ మరణం అండి? రెండవ మరణం అన్నమాట, ఆత్మ మరణము. అంటే ఈ ఆత్మని ఈ భూలోకంలో ఈ మరణం నుండి గనక మనం తప్పించుకోకపోతే ఎక్కడికి వెళ్తామండి? నిత్య అగ్నిలోకి అన్నమాట. నిత్యము అగ్నిలో అంటే ఆ రోజున మండుచున్న అగ్నిలో వాళ్ళని వేస్తానన్నా కూడా ఇది కొంచెం సేపు మా శరీరము కాల్చేంత వరకే ఉంటది ఈ సమస్య. కానీ దీన్ని గనక మేము భయపడిపోయి మీరితే గనక నిత్యము ఇలాంటి అగ్నిలోనే పడి చావాలి. మేము అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పెద్ద సమస్య మాకు ఒక పెద్ద సమస్య, బండ సమస్య. ఆ సమస్యని మేము జయించాలని వారు ఎరిగిన వారై ఉన్నారండి. అర్థమవుతుందా? అందుకనే యేసుక్రీస్తు వారు మరొక మాట మాట్లాడతారు. ఈయన ఏమంటున్నాడు? మరి దేవుని కుమారుడు కదా, ఈయన ఎందుకు ప్రార్థన చేసుకోవాలండి? ఆ మరణము నుండి. అందుకనే ఈయనండి మనుష్య కుమారుడుగాను మనలాగా జీవించి దేవుడై ఉండి తన మహిమను ఎక్కడ కూడా ప్రదర్శించకుండా తన యొక్క మాయాలు అవి ఉంటాయి, మంత్రాలు అనేది దేవుళ్ళు అనేవారు అలా ప్రదర్శించుతారు కదా, అవి ఎక్కడ ప్రదర్శించకుండా మానవుడు ఏ బాధనైతే అనుభవించాడో, మానవుడు ఈ రెండవ మరణాన్ని తప్పించడానికి ఏదైతే చేయాలో అవన్నీ చేసి చూపించిన వాడండి. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. తండ్రి దగ్గరికి వెళ్తాను, పరలోకానికి వెళ్తానికి, స్వర్గానికి వెళ్తానికి నేను ఎలాగైతే జీవించి భూలోకంలో మీకు ఒక బాటను వేశానో మీరు అలాగే జీవించితేనే మాత్రమే పరలోకానికి నా తండ్రి దగ్గరికి వస్తారు అని తెలియచేస్తూ ఆయనే ఇంకొక మాట చెప్తున్నారనమాట. ఏమనంటే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. నా స్నేహితులైన మీతో నేను చెప్పునిదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఇంక దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అండి? ఏమన్నా చిన్న సమస్య చెబుతున్నాడు, చిన్న విషయాలు, ఇంట్లో విషయాలు చెప్తున్నారా? మీ ఇంట్లో మీకు ఉద్యోగం లేకపోతే భయపడకండి అంటున్నాడా? ఏమంటున్నాడు? మీ ఇంట్లో మీకు పిల్లలు లేకపోతే భయపడకండి అంటున్నాడా? మీకు ఇంకేదైనా లేకపోతే భయపడకండి, దాన్ని సమస్యగా తీసుకోకండి అని చెప్తున్నాడా? ఏకంగా ఏమంటున్నాడు? మీతో నేను చెప్పునిదేమనగా, ఎలా పిలుస్తున్నాడో చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పునిదేమనగా, దేహమును చంపిన తరువాత. ఇక దేహాన్ని చంపాక ఏం చేస్తారండి? ఏమైనా చేస్తారా? ఇక చచ్చిపోయాక ఇంకేం చేస్తారు? మనల్ని ఏం చేయలేరు కదా. ఇక సమస్య ఏమన్నా ఉంది ఇందులో? చావుదే ఉందా? మరణమే కదా. ఇక చిన్న చిన్న ఉద్యోగాలు అయితే లేకపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోసారి ఇంకో బ్రతుకుంటే బలిసాకేంద్రిని పడుతుంది. కానీ ఏకంగా దేహాన్ని చంపినా సరే అది మీకు సమస్య కాదు అంటున్నాడు. ఇంకేంటండి? ఇంకా ఈయన చెప్పే పెద్ద సమస్య ఏంటి ఇక్కడ చెప్తున్నాడు? నా స్నేహితులైన మీతో నేను చెప్పుకున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేరని వారికి భయపడకూడదు. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప విషయాలు నేర్పిస్తున్నాడండి. మనం భూలోకంలో మన యొక్క దైనందిక జీవితంలో లోకాశల్లోనూ జీవపు డంబంలోను నేత్రాశలోను కొట్టుకొని పోకుండగా తన బిడ్డలు తను ఏర్పాటు చేసిన దాని దగ్గరికి, తను ఏర్పాటు చేసిన ప్రదేశంలోకి రావాలని ఎంత ఆశ కలిగి ఎన్ని విషయాలను ముందుగా మనకి తెలియచేస్తున్నాడో చూసారా? నేను తెలియచేస్తాను అని చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే
భయపడుడని మీతో చెప్పుచును. వాళ్ళు మనల్ని మనుషులు చంపేశాక, మన దేహాన్ని చంపేశాక ఏమీ చేయరు. అర్థమైందా? కానీ చనిపోయాకంట మనల్ని నరకంలో వేసి ఆయనకి భయపడ. అందరికి అర్థమైందండి? ఇప్పుడు మన ఇంట్లో ఉన్న సమస్యలు కనపడుతున్నాయా, ఇది కనపడుతుంది? ఒకసారి ఆలోచనలో మీరు ఉండండి. నాకైతే అలా ఏది కనపడిందో చివరిలో చెప్తాను. మన ఇంట్లో ఈ పెద్ద సమస్యలా, ఇది పెద్ద సమస్యలాగా ఉందా? అపవాది మనల్ని ఏం చేసిందండి? వాటిని మనకి సమస్యగా చూపించేసి వాటిలోని పడి కొట్టుకొని చావండి అని చెప్పింది అన్నమాట. అసలైన దానికి వెళ్లకుండా కంకణం కట్టుకుంది ఎవరు? అపవాది. అసలైన దానికి తీసుకెళ్లాలని అనుకున్న ఆయన ఎవరు? దేవదేవుడు అన్నమాట. మరి ఇప్పుడు ఎవరు అలా చేస్తున్నామండి? దేన్ని సమస్యగా ఎంచుకుంటున్నామండి? చూడండి. అందుకనే మళ్ళా లూకా సువార్తలోనే ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పుకున్నారు కదా, అచ్యుతరావు గారు అంటున్నారు కదా ధనవంతుడు గురించి. మరి ధనవంతుడు ఏం చేశాడో, లాజరు ఏం జరిగిందో ఇందాక అన్నారు కదా, మీ దేహం గురించి ఏమి తిందమా, ఏమి త్రాగుదమా. లాజర్కి ఏమైంది? ఎలాంటి అనారోగ్యం వచ్చిందండి? కురుపులతో కారిపోతున్న వాటిని కుక్కలు నాగుతూ ఉన్నాయి అంటండి. ధనవంతుడు ఏం చేస్తున్నాడంటండి? ధనవంతుడు భూమి మీద ఏ సమస్య లేకుండా బ్రతికాడంట. మనకేం కావాలి? ఇందాకేగా మీరు ఎవరింట్లో పుట్టాలనుకున్నారు అని అడిగారా? మనకి చాలా మార్లు ఎవరింట్లో పుట్టాలనిపించింది కొన్ని మనకి వచ్చే ఇబ్బందులు బట్టి. మొన్న ఒక వీడియోలో ఒక ఆయన చెప్తూ, అంబానీ గురించి చెప్తూ, వారికి 600 కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ ఉందంట. ఇక ఎన్ని వందల మందికి అవన్నీ వాళ్ళ లిస్ట్ మనకెందుకు. అయితే ఎంత చేసి మరి ఇందాక సామ్రాజ్యం చెప్పినట్లు వాళ్ళ అబ్బాయికి ఏసీ ఉండదు, ఏసీ పడదు అనమాట. అసలు చల్లదనం పడదు, ఎప్పుడు ఏం పుట్టుకుమంటాడో తెలియదు. అలాంటి పరిస్థితి అనమాట. మరి ఆయన చివరికి ఆ వీడియో చెప్పిన ఆయన అంటున్నాడు, ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు, వాళ్ళు ఫ్రీగా రోడ్డు మీద నడవలేరు, ఫ్రీగా మనలాగా అసలు ఏదీ చేయలేరు, అది అవసరమా అన్నాడు అనమాట. నిజమే కదా. వాళ్ళ సినిమా హాల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళ ఇంట్లోనే థియేటర్, వాళ్ళ ఇంట్లోనే ఆట స్థలం. ఆ పిల్లలు ఏదైనా బయట ప్రపంచం చూస్తారా? అసలు వాళ్ళకి ఎంత సెక్యూరిటీ అని అంట. అది అవసరమా అండి? అందుకని ప్రసంగి గారు ఏమంటున్నారు, కష్టజీవులు కొద్దిగా తినను సుఖ నిద్ర అందుతారు. ధనవంతులు అంటే ఏం చేస్తారంట? ధనం ఎక్కువైపోయి ఆ ధనం మీద దృష్టి ఉండి నిద్ర పట్టదంట. మనకు అది కావాలా, ఇది కావాలా? ఇప్పుడు ఎవరింట్లో పుట్టాలో చూడండి. మొన్న ఎవరో భోజనానికి వెళ్తే ప్రశాంతంగా ఒక 70 ఏళ్ళు ఉన్నారు, చక్కగా అన్నీ తింటున్నారు. మరి 70 ఏళ్ళు కొంతమందికి ఉంటాయి, తినగలుగుతారండి? 70 కాదు 50 ఏళ్ళే ఉంటాయి. నిన్న తేజ ఒక మాట చెప్తున్నాడు, ప్రపంచ ఆరోగ్యవంతుడని ఒక ఆయన ఉన్నాడంట. ఆయన్ని ప్రపంచ ఆరోగ్యవంతుడు అన్నారంట. ఆయనకి పట్టుమని ఇప్పుడు 48 ఏళ్ళో 50 ఏళ్ళో ఉంటాయి అంతే. తనంట ఒకప్పుడు నిద్ర లేకుండా, అసలు సుఖం అనేది లేకుండా కష్టపడి సంపాదించాడంట చాలా సొమ్ము. ఇక తర్వాత ఆరోగ్యం విలువ తెలిసి, ఇక ఈ డబ్బులంతటిని నేను ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టాలి అని తను ఆహార నియమాల విషయంలోను, నిద్ర సమయానికి పోయే విషయంలోను, అలాగే ఎక్సర్సైజులు, జిమ్ములు, ఇవన్నీ కూడా మంచి మంచి ఆహారము ఇవన్నిటిని కూడా చేసుకుంటూ, అలాగే తను ఎప్పుడు యవ్వనస్తుల్లాగా ఉండాలి, కొన్ని 100 సంవత్సరాలైనా నేను బ్రతకాలి అని తన కుమారుడికి 20 ఏళ్ళు అంటండి. అయితే ఒక ఈయనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, ఎలుక మీద, ఒక ముసలి ఎలుక మీద ఒక ప్రయత్నం చేశారంట. ముసలి ఎలుకలో ఉన్న రక్తాన్ని తీసి చిన్న ఎలుకలో ఉన్న రక్తాన్ని తీసి ముసలి ఎలుకకి పంపించారంట. అప్పుడు అది యాక్టివ్గా చిన్నదిలాగా అయిపోయి అలా తిరుగుతూ ఉందంట. అది సక్సెస్ అయిందని తను ఏం చేశాడంటే, తన కుమారుడు బ్లడ్ని తీసుకొని, ప్లాస్మా ఏదో అంటారు కదా, అది తీసుకొని తను ఎక్కించుకొని యవ్వనస్తుడు అయిపోవాలని అనుకొని చేసాడంట. ప్రపంచ ఆరోగ్యవంతుడు అంట ఆయన పేరు. అందరూ వేరే వేరే వీడియోలు కొంతమంది కుర్రవాళ్ళకి తెలుస్తాయి, మనకు తెలియదుగా కొన్ని వీడియోస్ ప్రపంచపరంగా న్యూస్లో ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఒక కొత్త రకం జబ్బు వచ్చిందంటండి, పొట్ట జబ్బు అంట. ఏంట్రా ఏంటి తేజ పొట్ట జబ్బు అంటే నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు తేజ అంటే,
నాకు తెలుగులో చెప్పడానికి అర్థం అవట్లేదమ్మా. ఆ పొట్ట అంట, పొట్టలో ఉన్న పొట్టే తినేస్తా ఉంటదంట. అదేదో జబ్బు అంట, గ్యాస్ట్రిక్ సంబంధించిన ఏదోనంట జబ్బు. ఆ పొట్టలో ఏదన్నా ఆ పొట్ట తినేస్తా నవిలేస్తా ఉంటదంట. అంత అనారోగ్యం క్షీణింప చేస్తుందంట. ఆయన ముందేమన్నారు? ప్రపంచ ఆరోగ్యం. ఎంతో ధనాన్ని హెచ్చించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొని ఎంతో మంచి ఆహారం తీసుకొని తను యవ్వనంగా ఉండాలని ఎన్నో ప్రయోగాలు చేసి కుదిరిద్దా? దేవుడు సెలవివ్వాలి. దేవుడు సెలవివ్వాలి. మనము పూర్తి ఆహారం తినాలన్నా, కడుపార తినాలన్నా, కంటి నిండా నిద్రపోవాలన్నా ఆయన సెలవు కావాలండి. మన దగ్గర డబ్బులు కాదు. ఆయన సెలవిస్తే చక్కగా నిద్రపోతాం, చక్కగా అరిగిద్ది అనమాట. అలాంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి రాయించుంచితే ఆ ధనవంతుని చూసి ఆ వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనుకోవటంలో పెద్ద బాగుంటుందంటారా? కొంతమంది ఉంటారు ఇవన్నీ కోరుకోవరు, కానీ అయ్యో మాకేమీ లేదు కదా, ఆ ఫంక్షన్కి వెళ్తే మమ్మల్ని ఏమన్నా అనుకుంటారేమో, నగలేసుకెళ్ళకపోతే, మంచి చీర కట్టుకోకపోతే, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, అయ్యో వాళ్ళని మా ఇంటికి పిలవాలంటే ఏమన్నా అనుకుంటారేమో, మా చిన్న ఇల్లు, మాది మట్టిల్లు లేదు, మాకు ఇవేమీ వస్తువులు లేవు, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ప్రజలు అనుకుంటారేమో అని, లేకపోతే మా బంధువులు ఏమనుకుంటారు, మా యొక్క వేరే వాళ్ళు మా తోటి వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంట్లో ఇలా లేకపోతే, లేదు మేము ఇలా నిర్ణయం తీసుకుంటే మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఇలా మనుషుల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారా? అది కూడా ఒక కోవకు చెందిన వారు ఉన్నారా? వారు కూడా అలాంటి వారు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు భార్యాభర్తలంట ఒక గాడిద మీద ఎక్కి ఇద్దరు కలిసి ప్రయాణం అవుతున్నారంట. ఇద్దరు ఎక్కి ప్రయాణం అవుతుంటే ఆ దారిలో ఉన్న ప్రజలు ఉంటారు కదా, వారు చూసి ఒక మూగ జీవి మీద ఇద్దరు బాగా వెయిట్ ఉన్న వాళ్ళు మీరు ఆ ఇద్దరు ఎక్కి తిరగటం ఏం బాగుంటుంది, ఏం అన్యాయం అండి ఇది, ఒక మూగ జీవి మీద ఏకంగా ఇద్దరు ఎక్కి ప్రయాణం చేస్తున్నారే అని అన్నారంట. ఆ ఇద్దరికి వినపడి ఆ భర్త కనిపించిందంట, నిజమే కదా, అయ్యో వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటున్నారు అని, నేను నడుస్తాను నువ్వెక్కు అని భార్యతో అన్నాడంట. సరే భార్యను ఎక్కించి వెళుతున్నాడంట. తీసుకెళ్తుంటే మళ్ళా దారిలో అంటున్నారంట, ఏంటండి ఇంట్లో భార్య పెత్తనం కావాలా, భర్త ఏమన్నా నడుస్తున్నాడు, భార్యను ఏమన్నా గుర్రం ఎక్కిచ్చేసాడు, గాడిదను ఎక్కిచ్చేసాడని అన్నారంట పక్కన వాళ్ళు. వెంటనే అది విన్నారంట. విని అబ్బో ఇదో తంటానే అని, నువ్వు దిగు నేను ఎక్కుతానని ఆయన ఎక్కాడంట. సరే కొంత దూరం వెళ్ళాక ఆడపిల్లను పట్టుకొని నడిపిస్తూ మగాడై ఉండి గుర్రం ఎక్కి తిరుగుతున్నాడు, ఆవిడేమన్నా నడిపిస్తున్నాడు అని అన్నారంట. బాబోయ్ అనుకొని, ఇదేంట్రా నాయన అనుకొని ఇద్దరు కలిసి ఆ గుర్రానికి చెరో ఒక తాడు కర్ర కట్టుకొని ఇద్దరు గుర్రాన్ని మోసుకుంటూ వెళ్తున్నారంట. కొంత దూరం వెళ్ళాక వీళ్ళకి పిచ్చా ఏంటి, చక్కగా ఎక్కాల్సింది గుర్రాన్ని ఇళ్ళు మోసుకెళ్తున్నారేంటి అంటే, ప్రజల యొక్క మాటలు ఎలా ఉంటాయండి? ఎప్పుడు మనల్ని తృప్తిగా మెచ్చుకుంటారా? చాలా మంది ఇలాంటి భావాలతో ఉంటారు కదా, వాళ్ళేమనుకుంటారో మేము ఈ నిర్ణయం తీసుకుంటే, వాళ్ళేమనుకుంటారో, మా బంధువుల మధ్యన మేము తలెత్తుకోలేమండి. ఎందుకంటే వాళ్ళందరి ఆలోచనలు ఎప్పుడు మనము సంతృప్తి చేస్తామండి? సమాజంలో మనం ఎప్పుడు మెప్పు పొందుతామండి? మనల్ని ఎందుకు, మనం మంచిగా భోజనాలు పెట్టామనుకోండి, మనకి అంత పెద్ద డబ్బులు లేకపోయినా అబ్బో ఫంక్షన్ మాత్రం ఘనంగా చేయాలని అప్పు చేసి పెట్టామనుకోండి, భోంచేస్తారు. మనల్ని అడిగితే చాలా బాగున్నాయి అని పక్కకెళ్ళి ఇంత అవసరమా అంటారు. సరే డబ్బులు ఉంటాయి కానీ భోజనాలు పెద్దగా పెట్టరు. ఏం చేసుకుంటారు డబ్బులు, ఏం భోజనాలు అంటే, ఎవరు ఏంటి సమాజం ఎలా ఉందండి? ఇలాగే ఉంటుంది. అంటే మనం ఎవరి ఆలోచనలు ఫాలో అవుతున్నామో, మనకంటూ నిర్ణయం లేదా? మనకంటూ ఒక ఆలోచన లేదా? ఆ సత్యాన్ని ఎరక్కుండగానే కొంతమంది ఏమన్నా ఇతరుల ఆలోచన కోసం బ్రతుకుతారు, కొంతమంది ఏమన్నా మన సమస్యలతోనే బ్రతుకుతూ ఉంటాము, కొనసాగిస్తూనే ఉంటాము. వీటన్నిటిలో సమాజంతో పాటు మనం కూడా కొట్టుకొని పోతూ క్రైస్తవులైన వారు ఏం చేస్తున్నారండి? దేవుడు ఉండాల్సింది ఇళ్లలో ఎవరిని పెట్టుకుంటున్నారు? దెయ్యాన్ని పెట్టుకుంటున్నారు.
దైవ కార్యక్రమాలు జరగాల్సిన కుటుంబాల్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నారండి? దెయ్యపు కార్యక్రమాలు. లోకంలో ఏదైతే జరుగుతున్నాయో, లోకంలో ఏవైతే ఎంటర్టైన్మెంట్గా ఉంటున్నాయో వాటిని అన్నిటినీ మన ఇంట్లోకి తీసుకొస్తున్నారు. అప్పుడు పెద్ద సమస్య ఎక్కడ కనపడిద్దండి? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ధనవంతుడు. ఆయన ఏమన్నా కురుపులతోనూ చాలా బాధతో ఉన్నప్పుడు బ్రతికినంత కాలం సమస్య ఉందా? లాజర్కి సమస్య లేకుండా ఉన్నాడు. మరి బ్రతికినంత కాలము సమస్య ఉందా ధనవంతుడికి? సమస్య లేదు. కానీ బ్రతికినంత కాలము లాజర్కి సమస్యలోనే బ్రతికాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళారు? లాజర్ ఏమన్నా అబ్రహాము ఇందాక తరాలు చదువుకున్నాం. ఎప్పుడు తరంలో అబ్రహాముని కలిశాడు లాజరు? యేసుక్రీస్తు వారి తరంలో ఉన్న లాజరా? అబ్రహాం ఎప్పుడు, ఏ తరంలో, ఎన్ని వందల సంవత్సరాల క్రితం అబ్రహాముని కలిశాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడంట. ఈయన ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? పెద్ద సమస్యలోకి వెళ్ళాడు. వెళ్ళాక రావటం కుదిరిద్దా? ఇక్కడ తిండి లేకపోతే ఎవరో ఒకరు వచ్చి పెడతారు, సమస్య సాల్వ్ అయిపోద్ది. వస్త్రాలు లేకపోతే ఎవరో ఒకళ్ళు పంచేవాళ్ళు ఉన్నారు, సమస్య సాల్వ్ అయిపోద్ది. ఎవరో ఒకళ్ళు మనకి ఏదో ఒకటి సాయం అందించే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడది ఆ పెద్ద సమస్యను మనం తీర్చుకోవాలా, ఎవరన్నా తీర్చుతారా? ధనవంతుడు ఏం చేశాడు? వెళ్ళి ఇరుక్కుపోయాడు అనమాట. వెళ్ళి ఇరుక్కుపోయి ఏం మాట్లాడుతున్నాడో చూడండి సంభాషణ. మనం అందరం అలా అవ్వకూడదని ఆ పెద్ద సమస్యను ఇక్కడే ఉండి పరిష్కరించుకొని ఇక్కడ ఏమంటున్నాడంటే, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు లాజర్ను చూశాడట. పట్టించుకున్నాడా? లేదు. కానీ ఎక్కడ పట్టించుకోవాల్సి వచ్చింది? అక్కడ పాతాళంలో గుర్తుకొచ్చేస్తున్నారు అందరూ. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మునున్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఎవరిని పంపించమంటున్నాడండి? ఇప్పుడు అక్కడ కూడా పనివాడు అనుకుంటున్నాడు. ఎవరిని పంపించమంటున్నాడు? ఒక్కసారి వెళ్ళాక అటు వాళ్ళు ఇటు రావటానికి, ఇటు వాళ్ళు అటు వెళ్ళటానికి లేని చోట ఉంటామండి. మనం వెళ్ళే పాతాళంలో మన తెలివితేటలు, మన యొక్క ఉపాయము, మన జ్ఞానము పని చేయదంట. అవన్నీ ఎక్కడ పనిచేస్తాయండి? భూలోకంలో మాత్రమే అని అక్కడ చెప్తుంటే, అప్పుడు అందుకు అబ్రహాము, కుమారుడా, ఇక్కడ చెప్తున్నాడండి. ఇందులో మనం ఉన్నామేమో చూడండి. నీ జీవిత కాలము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. ఇప్పుడు అర్థమైపోయిందండి. అక్కడికి వెళ్ళాక అర్థమైనా కుదిరిద్దా? అస్సలు కుదిరిద్దండి. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే ఎవరు గుర్తుకొస్తున్నారు? సహోదరులు గుర్తుకొస్తున్నారు. నేనైతే భూలోకంలో ఉండగా ఎట్టాంటి దానికి వస్తానని తెలియదయ్యా, నాకు ఇష్టమైనట్లు బ్రతికేశానయ్యా. నీ గురించి నీ కార్యక్రమాల్లో కానీ, నీ పనిలో కానీ, నీ ప్రార్థనలో కానీ, వినటంలో కానీ ఏ కార్యక్రమాల్లో నేను పాల్గొనకుండగా నా మట్టుకు నేనే జీవిస్తూ వచ్చానయ్యా. అలాంటి వారే నా సహోదరులు భూలోకంలో ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారేమో అని ఏమంటున్నారు? ఇలాంటి వాళ్ళేనంట. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవల్లని నిన్ను వేడుకొనుచున్నాను అన్ను. ఎక్కడ పంపించమంటున్నాడండి?
వాళ్ళ సహోదరులది ఎంత బాధ్యత వచ్చేసిందండి. భూలోకంలో ఉండగా సువార్త చెప్పాడా? ఇక్కడికి వెళ్ళాలి, నరకం ఒకటి ఉందే, ఆ నరకంలో నిత్యము నరకంలో పడి సస్తామే, అగ్ని ఆరదే, పురుగు చావదే, ఇది కదా పెద్ద సమస్య. ఇంట్లో ఉన్న సమస్యలు పెద్ద సమస్యలే కాదు కదా, అవి నలుసులు కదా. ఈ పెద్ద సమస్యను నేను తప్పించుకొని నా సహోదరులు కూడా తప్పించబడాలి అని ఎవరికి ఉంది బాధ్యత? చూడండి అని అంటే, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగా అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పను. ఏంటి, చచ్చిపోయినోడా? సరే, చచ్చిపోయిన వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, మన మధ్యలో పాతి పెట్టేసి వచ్చేసారు. ఆ ఇంటి వారు తన భర్త చనిపోయాడు అనుకోండి, భర్తను పాతి పెట్టేసి వచ్చేసారు. అలాగే భార్య పిల్లలు ఉన్నారు ఇంట్లోకి. మృతుల్లో ఉన్నాడు కదా చచ్చిపోయిన వాడు, ఆ రాత్రి వచ్చాడు ఇంటి దగ్గరికి. వచ్చి భార్య దగ్గరికి వచ్చాడు. అమ్మా, అక్కడ నేను పాతాళంలో ఉన్నాను తెలుసా, జాగ్రత్త, యేసుక్రీస్తు వారిని నమ్ముకో, భూలోకంలో ఉండగా ఆయనతోనే కలిసి జీవించు, ఆయన పనులు చెయ్యి అని చెబితే ఏమంటదండి భార్య? ప్రశాంతంగా వింటదా? ఎక్కడ పరిగెత్తింది ముందు? అమ్మో, దెయ్యం అంటదా, భర్త అంటదా? ఈయన తెలివితేటలు చూడండి. అంటే మృతుల్లో నుండి ఒకళ్ళు పంపిస్తేనంట మన వాళ్ళు వింటారంట. అందుకని అబ్రహాం గారు ఏం చెప్తున్నారు? అక్కర్లేదు, అక్కడ ఎవరున్నారంట? అక్కడ మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు ఏమున్నాయండి? ఇక్కడ చెప్పిన మాటలు ఉన్నాయి. ఇక్కడ వారని కాదు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి కాబట్టి అందుకని బ్రాకెట్ వేశారండి. వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతడితో చెప్పాను. చూడండి ఎంత ఆశ్చర్యం వేస్తుందోనండి. ఇది ఎంత క్షుణ్ణంగా మనకు అర్థమయ్యే రీతిలో రాయించి ఉంచిన మాటలో తెలుసా అండి. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన కాలంలో ఏమన్నాడో ఒక్కసారి చూసి మనం ముగించుకుందాము. లూకాసు వార్త 3వ అధ్యాయము 3 చూద్దాం. జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఎలాంటి బాప్తిసం పొందమని యోహాను ప్రకటిస్తున్నాడండి? ఎలాంటి బాప్తిసం అండి? ఉందా? మనకి ఉందా? మనం అంతకుముందు ఏం మనసు అండి? రకరకాల మనసు. తర్వాత ఏం మనసు రావాలి? బాప్తిసంతో పాటు మారు మనసు పొందే బాప్తిసం, మారు మనసు పొందే బాప్తిసం తీసుకోమంటున్నాడు. మనం ఇప్పుడు దాకా ఏ బాప్తిసం తీసుకున్నామండి అని చెప్తూ, నా ప్రియ సహోదరులారా అని సంబోధిస్తున్నాడా? ఇక్కడ 7వ వచనం చూడండి. అతడు తన చేత బాప్తిసము పొందవచ్చిన జన సమూహమును చూచి, బాప్తిసానికి సిద్ధపడి వచ్చారు కదా, ఏం మాట్లాడాలండి? మా ప్రియ సహోదరులారా, మీకు మీ ఇంట్లో సమస్యలన్నీ చక్కగా తీరిపోతాయి. మా దగ్గరికి వచ్చి మా ప్రార్థన చేయించుకుంటే మీరు శుభ్రంగా కానుకలేసి వెళ్ళిపోవచ్చు. మీ ఇంట్లో అక్కడికి మీరు వెళ్ళేసరికి సమస్య తీరిపోద్ది. నా ప్రియ సహోదరులారా, బాప్తిసానికి వచ్చిన జన సమూహాన్ని చూసి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. ఏమంటున్నాడు? ఇలా అన్న చెప్తే ధనవంతుడు వెళ్ళిన పాతాళానికి వెళ్లకుండా ఉంటారని ఏమంటున్నాడు? సర్ప సంతానమా. మొదటి నుంచి కూడా అపవాది మనల్ని ఏం చేస్తా ఉంది? అబద్ధాలకు జనకుడు ఎవరంటండి? అపవాది. ఆ అపవాది మనల్ని ఏం చేస్తుంది? తన బిడ్డలుగా చేసుకుంటుంది అనమాట. అందుకని అది ఎరిగిన వాడే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని సంబోధిస్తున్నాడు? రండి, మీ ఇంట్లో సమస్యలు తీరిపోతాయి మీరు బాప్తిసం తీసుకోగానే అని సంబోధిస్తున్నాడా? నా ప్రియ సహోదరులారా అంటున్నాడా? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట్టుకు
మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తామండి. ఇప్పుడు మన కుటుంబాల్లో ఉన్నవి భర్త భార్య మాట వినకపోతే, భర్త మాట వినకపోతే, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అలాగే అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటికీ జవాబు చెప్పాడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో? కురుపులు కారిపోతున్నా సరే అలా పడి ఉండండి, కానీ పెద్ద సమస్య లేకుండా చేస్తా. మీకు అన్నం లేకపోయినా మీ దేహాన్ని చంపటానికి వచ్చినా చంపించుకోండి, మీకు పెద్ద సమస్య లేకుండా చేస్తా. వస్త్రాలు లేకపోయినా, గృహాలు లేకపోయినా, మీరు ఇతరుల గురించి ఆలోచించి మీ జీవితాలు ముందుకు వెళుతూ మీరు నలిగిపోతున్నా వీటన్నిటిని వదిలిపెట్టండి. పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని విడిపించాలి. ఏది మనకు పెద్ద సమస్య అండి? ఇప్పుడు చెప్పండి, మనకున్నవా? అందుకనే మార్తా మరియ గృహానికి యేసుక్రీస్తు వారు వెళ్తే మరి అంట ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుందంటండి. మనమేమి ఏర్పాటు చేసుకుంటున్నాము? ఎన్ని మార్లు ఏర్పాటు చేసుకున్నాము? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఏమి ఏర్పాటు చేసుకున్నారు మీరు? దేవుని యొక్క రాజ్యంలో పాలిభాగస్తులు, వారసులుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నారా? నిత్యాజ్ఞ దండంలో ఉండటానికి ఏర్పాటు చేసుకున్నారా? మనల్ని మనం పరిశీలించుకుంటే దేవుడు మన కోసము నిర్ణయించిన ఆ పరలోక రాజ్యం అనే దానిలోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ పెద్ద సమస్యను తప్పించుకోవాలి. మనం దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలి, దేవుని మాటలు వినాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవుణ్ణి ప్రథమంగా పెట్టుకోవాలి. మన కుటుంబాల్లో అన్నీ కూడా తర్వాతే. దేవుడి మాటల్ని మన హృదయాల్లో ఫలింప చేయును గాక. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక.